అఖండ భారతం, భిన్న సంస్కృతుల నిలయం. సంస్కారానికి, సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు నిలయాలు మన దేవాలయాలు. ప్రతి పురాతన దేవాలయానికి ఒక చారిత్రకత ఉంటుంది. అలాంటి చరిత్ర దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో చారిత్రక దేవాలయాల్లో కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. రెండవ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయం భక్తుల మనోపుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నుండి ఆత్మకూర్ వెళ్లే దారిలో అమ్మాపూర్ గ్రామ సమీపాన ఈ పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. ఈ క్షేత్ర స్థల పురాణం చాలా గొప్పది. శ్రీ వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణమందు శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యంలో ఈ కురుమూర్తి స్థల పురాణం గురించి చెప్పబడింది. వెంకటాచలమున శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై కొలువుండగా కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని చెల్లించమని శ్రీనివాసుని దగ్గర కూర్చున్నాడు. ఉత్తర దిక్కులో ఉన్న తన భక్తులకు చేరువ కావాలని కుబేరుడిని తప్పించుకుని మారువేషంలో పద్మావతీదేవి సమేతుడై ఉత్తర దిశగా పయనమయ్యారు. రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున ఒక నదీ తీరానికి చేరుకున్నారు. పద్మావతీదేవితో కలిసి ఆ నదిలో స్నానమాడారు. శ్రీనివాసుని దేహం తాకిన నది నీరంతా కృష్ణవర్ణంగా మారాయి. అప్పటి నుండి ఆ నదికి కృష్ణానది, కృష్ణవేణి అని పేరు వచ్చింది. శ్రీనివాసుని స్పర్శతో పరవశించిన కృష్ణవేణి అతి కోమలమైన వారి పాదాలు కందకుండా ఉండాలని పాదరక్షలు సమర్పించింది. పద్మావతి శ్రీనివాసులు నడుచుకుంటూ ఉన్నత శిఖరాలతో ఉన్న పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఆ పర్వతం చూసిన పద్మావతీదేవి, ఓ స్వామి, మనం ఇక్కడే నిరంతరం నివాసంగా ఉందాం. మీరు నాతో పాటుగా ఈ పర్వతమందే ఉండేటట్లు కురుమతిం అని విన్నవించుకున్నది. అమ్మ తన మదిలో ఆ కోరికను వెలిబుచ్చింది. కురు అంటే చేసింది, మతి అంటే మదిలో తలిసింది. తన మది తలిచను శ్రీమతి, పేరు వచ్చను శ్రీ కురుమతి. తన మది తలిచను శ్రీపతి, మది తన పేరు వచ్చను కురుమతి. ఈ విధంగా దానికి కురుమతి, కురుమూర్తి, కురుమతి క్షేత్రం అనే పేరు చేసింది. తిరుమల క్షేత్రానికి, కురుమతి క్షేత్రానికి చాలా దగ్గరి పోలికలుంటాయి. తిరుమలలో శ్రీనివాసుడు 7 కొండలలో ఎలా కొలువై ఉన్నారో, కురుమూర్తిలోనూ స్వామివారు బొల్లిగట్టు, ఒంటిగట్టు, కోటగట్టు, పెద్దగట్టు, ఎల్గులగట్టు, చీపర్లగట్టు, దేవునిగట్టు అనే 7 గుట్టలపై కొలువున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు దైవతాద్రిపై కొలువైనట్లే ఇక్కడ కూడా స్వామివారు దేవరగట్టుపై కొలువై విరాజిల్లుతున్నారు. ఎల్లలోకామేలేవాడా చల్లని సూకులా స్వామి, కొల్లలుగా వరమోలివయ్యా గట్టుకోరుమయ్యా. తిరుమల ఎక్కినప్పుడు శ్రీపాద చిహ్నాలు ఎలా ఉన్నాయో కురుమూర్తిలోనూ శ్రీపాద చిహ్నాలు అలా ఉన్నాయి. మోకాళ్ల పర్వతంలాగే మోకాళ్ల గుండు ఉంది. వెంకటేశ్వరుని ఉద్దాలులాగే ఉద్దాల మండపం ఉంది. ఇలా ఎన్నో విషయాల్లో తిరుపతికి, కురుమతికి దగ్గరి పోలికలున్నాయి. ముల్లోకంలో ఎందుండే తీర్థాలు, పుణ్యక్షేత్రాలు సేవిస్తే ఎంత ఫలం లభిస్తుందో, ఈ కురుమూర్తి గిరిపర్వతంలో వెలిసిన వెంకటేశ్వరుని దర్శిస్తే కూడా ఆ ఫలితం లభిస్తుందని మనకు పూర్వులు చెప్పి ఉన్నారు. క్రీస్తు శకం 1350వ సంవత్సరంలో ముక్కర గోపాల్రెడ్డి గారి మనవడు చంద్రారెడ్డి గారు దేవాలయ నిర్మాణం చేశారని పరిశోధకులు చెప్తారు. కురుమతి క్షేత్రం యొక్క
ప్రాచుర్యం ప్రపంచానికి తెలిసింది అని చెప్పంటే దానికి సీతారాం భూపాల్ గారి యొక్క జమానాలోనే ఈ యొక్క ఎక్కువ ప్రాచుర్యం జరిగిందని చెప్పని చరిత్రకారులు చెప్తున్నారు. కోనేటి తవ్వకము, కోనేటి చుట్టూ యొక్క మెట్లు, కోనేటి పక్కన యొక్క ధర్మశాలలు కూడా మొత్తము మా సీతారాం భూపాల్ గారి 1958-70 ఆ ప్రాంతాన వాటిని నిర్మించాల్సిన సంగతి కూడా చరిత్ర చెప్తుంది. ఉద్దాలు అనగా పాదరక్షలు. వడ్డెమాన్ గ్రామంలో కొన్ని కుటుంబాల వారు తరతరాల నుండి స్వామివారి ఉద్దాలు తయారు చేస్తూ వస్తున్నారు. హరిజన ప్రజలు కోలాటం ఆడుచుండగా వెంకటేశ్వర స్వామి వీరితో కలిసి ఆడేవారని కొందరు శ్రీనివాసుడిని వెంబడించి ఎవరిని ప్రశ్నించగా కురుమూర్తి కొండపై నేను వెలిశానని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాకు ఉద్దాలు చేసి సమర్పించమని తన పాదచిహ్నాన్ని ఇసుకపై ఉంచి అదృశ్యమయ్యారని చరిత్రకారులు చెబుతారు. మేము డెమాండ్ల కురుమూర్తి స్వామి సేవ చేయడానికి అమావాస్యకు ముందే చర్మము, వన్యరాకు, తగరము, రేషము, పట్టు సమస్తం కూర్చుకుంటాం. ఈ ఉద్దాలను తలపై, వీపుపై కొట్టించుకుంటే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఈ కొండపై కనిపిస్తున్న దీపానికి ఎంతో చరిత్ర కలదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక మూగవాడు రోజూ కొండపైకి ఎక్కి దీపారాధన చేసేవాడని, వారి కుటుంబంలో శాపం వల్ల 7 తరాల వరకు ఒక మూగవాడు పుట్టేవాడు. 7 తరాల తరువాత వారి వంశంలో మూగవారు జన్మించలేదు. సాక్షాత్తు కురుమూర్తి వెంకన్న స్వామి కొండపై నుండి భక్తులను వీక్షించి వారి బాధలను తీరుస్తారని నమ్ముతారు. కార్తీక మాసంలో రంగరంగ వైభవంగా కురుమూర్తి జాతర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద జాతర మహోత్సవం. ముందుగా స్వామివారి అలంకరణతో మొదలవుతుంది. ముక్కర వంశస్థులు స్వామివారికి సమర్పించిన ఆభరణాలను ఆత్మకూరు నుండి ఊరేగింపుగా తీసుకువస్తారు. అమరచింత గ్రామంలోని పద్మశాలి చేనేత వంశస్థులు స్వామివారికి, అమ్మవారికి ఆ పట్టు వస్త్రాలు నేయించి సమర్పించుకుంటారు. మరుసటి రోజు ఉద్దాలోత్సవం జరుగుతుంది. వడ్డెమాన్ నుండి స్వామివారి ఉద్దాలను మేదరివాళ్లు ఇచ్చిన చాటలో ఉంచి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఉద్దాలోత్సవం నుండి జాతర మొదలయ్యి 1 రోజుల పాటు జరుగుతుంది. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. శ్రీనివాసుడు నడయాడిన క్షేత్రం, పద్మావతీదేవి మనసు పడిన మనోపుణ్యక్షేత్రం ఈ కురుమతి క్షేత్రం. ఓం నమో కురుమూర్తి వెంకటేశాయ. ఓం నమో కురుమతి వాసుదేవాయ. దివ్య మంగళ స్వరూపుడు, ఆనంద కోవిదుడైన వెంకటేశ్వర స్వామి కోటి కాంతుల వెలుగులో దర్శనమిస్తారు. మారువేషంలో వచ్చినందున ఇక్కడ స్వామివారు మీసాలతో దర్శనమిస్తారు. గుహలో కొలువై ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు వెంకటేశ్వర స్వామి కూడా గుహలోనే ఉండేవారు. 1996వ సంవత్సర కాలంలో గుహను పడగొట్టి ఆలయాన్ని, గోపురాలను పునర్నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. 300 ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయని అధికార సిబ్బంది చెబుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వయంభూ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని జన్మను చరితార్థం చేసుకుందాం. ఓం నమో కురుమతి వాసుదేవాయ. కొండల పైన నిలచి ఎల్ల జగమూలేలు చుండ, 7 కొండల పైన నిలచి ఎల్ల జగమూలేలు చుండ.